ఏనాడు ఎవడికి దానం చెయ్యని వాడు ఆ పాపం వల్ల ఈ జన్మలో దరిద్రుడై పుడతాడు. వీధులలో దారిద్ర్యంతో బాబూ భిక్షాందేహి అని అడుక్కుంటున్న వాళ్ళు ఉన్నారే, రూపాయి 10 రూపాయలు 25, ఈ అడుక్కునే భిక్షుకులంతా కూడా దానం చెయ్యని పాపం వల్లే దరిద్రులై పుట్టారు. పూర్వజన్మలో ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏనాడు ఏమీ పెట్టని పాపంతో వాడు దరిద్రుడై పుడతాడు. దరిద్ర దోషం వల్ల ఏమవుతుంది, మళ్ళీ బ్రతకాలి కనుక పాపాలు చేస్తాడు. దొంగతనాలు అయితేనే ఇంకోటైతేనో చేస్తాడు. మళ్ళీ ఈ పాపం వల్ల నరకానికి పోతాడు. మళ్ళీ నరకం నుంచి భూలోకంలో దరిద్రుడై పుడతాడు, మళ్ళీ పాపాత్ముడవుతాడు. కాబట్టి సకల దోష పరిహారం కోసం దానం చెయ్యాలి. ఎంత దానం చేశామో అది అన్ని రెట్లై తిరిగి వస్తుంది, కోట్ల రెట్లై తిరిగి వస్తుంది. ఇవాళ ఒక చెట్టు నాటాం, ఆ చెట్టు ఇవాళే ఫలించకపోవచ్చు, కానీ భవిష్యత్ తరాల వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది అది. మన పెద్దలు చేసిన పుణ్యమే ఇవాళ మనల్ని కాపాడుతున్నాయి. దాన ధర్మాదులు ఇవాళ మనం చేశామంటే ఆ వంశ